నమస్కారం. ఐటీ ట్రెండ్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజుల్లో మనం ఉపయోగించే డిజిటల్ సేవల వెనుక ఒక బలమైన టెక్నాలజీ ఉంది. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, కామర్స్ కావచ్చు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ కావచ్చు. ఇవన్నీ నిరవధికంగా పనిచేస్తున్నాయంటే దాని వెనుక ప్రధానంగా క్లౌడ్ కంప్యూటింగ్ ఉంది. అయితే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అనే సందేహం మనందరికీ రావచ్చు. అయితే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఐటీ రంగాల్లోనే మాత్రమే కాకుండా యువత కెరీర్కి కావచ్చు, ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగ అవకాశాలు కావచ్చు, అలాగే ప్రొఫెషనల్స్కి కూడా వాళ్ళకి కెరీర్ ట్రాన్స్ఫర్మేషన్కి కూడా బలంగా ఉపయోగపడుతుంది. మరి ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అనే సందేహాలకు మనకు సమాధానం ఇచ్చేందుకు స్కైర్స్ టెక్నో సొల్యూషన్స్ నుంచి సతీష్ యలంకి సార్ మన ముందున్నారు. విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? నమస్తే అండి, బాగున్నానండి. సార్, ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఈ మధ్య ప్రధానంగా మనందరికీ వినిపిస్తుంది. మరి ఈ ఐటీ రంగాల్లో ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఎందుకు అంత ప్రాధాన్యత సంతరించుకుందంటారు? సింపుల్గా చెప్పాలంటే మీరు ఎలా చెప్తారు? ఒక విధంగా చెప్పాలంటే క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఒక కొత్త టర్మినాలజీ అండి బేసికలీ. బట్ లాంగ్ బ్యాక్ అంటే ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా మనం రిసోర్సెస్ని ఒక సర్వర్లో మనం ఒక దగ్గర ఇన్స్టాల్ చేసి దాన్ని ఆన్ ప్రిమైస్లో ఇన్స్టాల్ చేసుకొని కన్ఫిగర్ చేసుకున్న తర్వాత ఎంప్లాయీస్ కానీ ఎండ్ యూజర్స్ అనండి, వీళ్ళు ఆ పర్టికులర్ రిసోర్సెస్ని వేరే ఏరియా నుంచి యూస్ చేస్తున్నారు. కాకపోతే ఇట్ వాస్ బేసికలీ రెస్ట్రిక్టెడ్ టు ద ప్రెమైస్ వేర్ దిస్ ఆల్ పీపుల్ వర్ సిట్టింగ్ అండ్ వర్కింగ్ అవుట్. అయితే ఇదే కాన్సెప్ట్ని గ్లోబల్గా తీసుకెళ్ళినప్పుడు అంటే మనం వైడ్ ఏరియా నెట్వర్క్లో కానీ వచ్చామనుకోండి, సో ఎప్పుడైతే ఇంటర్నెట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరిగిందో, ఇంటర్నెట్ ద్వారా మనం ఏదన్నా కూడా యాక్సెస్ చేయొచ్చు అని మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో, అలాగే మొబైల్ కంప్యూటింగ్ ఫెసిలిటీస్ అండ్ ఫీచర్స్ పెరిగిన తర్వాత అంటే బేసికలీ ఒక రిసోర్స్ నుంచి ఇంకో రిసోర్స్కి కనెక్ట్ అవ్వడానికి మనకి ఎక్కడా కూడా ఎటువంటి హర్డల్స్ లేవని తెలుసుకున్న తర్వాత ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ప్రాసెస్ని ఫస్ట్ టైము అమెజాన్ వాళ్ళు దే స్టార్టెడ్ థింకింగ్ ఇన్ వెరీ సీరియస్ వే. వై? బికాస్ వాళ్ళు కామర్స్ బిజినెస్ చేస్తున్నప్పుడు ఎక్కడికక్కడ వాళ్ళు రిసోర్సెస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ. అదే కాకుండా హ్యూమన్ రిసోర్స్ని మెయింటైన్ చేయడము ప్లస్ హార్డ్వేర్ రిసోర్సెస్ని మెయింటైన్ చేయాలంటే ఇట్ నీడ్స్ మోర్ అమౌంట్ ఆఫ్ మనీ టు బి ఇన్వెస్టెడ్. ఇట్ ఈస్ నాట్ దట్ ఎకనామికల్ ఆల్సో. మూడోది ఏంటంటే ఎప్పుడైతే మీకు టెక్నాలజీ చాలా తొందరగా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం మొదలుపెట్టిందో, మీరు ఒకసారి సర్వర్స్ని ఎస్టాబ్లిష్ చేశారనుకున్న ఒకప్పుడు ఏంటంటే ఒక 10-15 ఇయర్స్ వరకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే ఉండేది. బట్ లేటర్ ఆన్ ఏమైపోయిందంటే టెక్నాలజీ ఎప్పుడైతే చాలా ఫాస్ట్గా గ్రో అవ్వడం మొదలెట్టిందో, ద మోర్ ఫాస్టర్ ఐ హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ మై వరల్డ్ లెన్స్ అంటే నేను నా సర్వర్స్ని మార్చుకుంటూ వెళ్ళాను. సో ప్రతిసారి మీరు క్లయింట్కి కానీ కస్టమర్కి కానీ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చుకోమన్నారనుకోండి, ఇట్ ఈస్ నాట్ ఎకనామికల్ ఫర్ దెమ్. సో ఇంటర్నెట్ ఎప్పుడైతే యాక్సెసిబిలిటీ అండ్ మొబిలిటీ పెరిగిందో, దెన్ దే స్టార్టెడ్ థింకింగ్ వెరీ సీరియస్లీ వై వీ కాంట్ యాక్సెస్ సర్వర్స్ యాజ్ వెల్ యాజ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిసోర్సెస్, సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ ఇవన్నీ కూడా మనము రిమోట్ నుంచి అంటే రిమోట్గా ఇన్స్టాల్ చేసి కన్ఫిగర్ చేసుకొని ఎందుకు యాక్సెస్ చేయకూడదు? ఈ లోపల అరౌండ్ 1990s 95s నుంచే వర్చువలైజేషన్ కాన్సెప్ట్ ఉంది ఆల్రెడీ రీసెర్చ్లో. ఎప్పుడైతే వర్చువలైజేషన్ కాన్సెప్ట్ వచ్చిందో, on one single computer you can make it behave as if you are having multiple different number of computers. ఈ లాజికల్ లేయర్స్ ఏవైతే మనం క్రియేట్ చేస్తున్నామో ఇదే కాన్సెప్ట్ని మనం హయ్యర్ లెవెల్ ఎందుకు తీసుకెళ్ళకూడదు అనే ఆలోచన నుంచి వచ్చింది క్లౌడ్ కంప్యూటింగ్. సో క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ నథింగ్ బట్ అన్ అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ ఆల్రెడీ సీన్ విత్ ద నెట్వర్క్ బేస్డ్ కంప్యూటింగ్ ప్లస్ క్లయింట్ సర్వర్ బేస్డ్ కంప్యూటింగ్, ఈ రెండు కలిపి అసోసియేట్ అయినాయి. క్లౌడ్ కంప్యూటింగ్లో మేజర్ ఆస్పెక్ట్ ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది. సో దీనివల్ల మీకు ఎన్ నెంబర్ ఆఫ్ ఎండ్ యూజర్స్ ఎక్కడి నుంచి యాక్సెస్ చేయాలన్నా కూడా వాళ్ళకి కేవలం ఒక ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటే చాలు. సో ఒకప్పుడు ఫిజికల్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాల్సిన అవసరం వచ్చేది. మొబైల్ వచ్చిన తర్వాత మీకు ఆ బ్యారియర్ కూడా పోయింది కాబట్టి సో మీరు డైరెక్ట్గా వైఫై కనెక్ట్ చేసుకొని ఆ వైఫై నుంచి రిసోర్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. కాబట్టి యూ కెన్ ఇంక్రీజ్ ద అమౌంట్ ఆఫ్ బిజినెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే నెంబర్ ఆఫ్ క్లయింటెల్ మీకు తొందరగా పెరుగుతారు. రెండోది, నేను ప్రతి ఎంప్లాయీని కూడా ఫిజికల్గా నా ఆఫీస్కి వచ్చి అక్కడ కూర్చొని పనిచేయమని చెప్పాల్సిన అవసరం లేదు. పర్ సీట్ కాస్ట్ తగ్గిపోతుంది. అండ్ మోర్ ఓవర్ మెజారిటీ ఆఫ్ ది ఐటీ కంపెనీస్కి అంటే కొంత టైప్ ఆఫ్ రిసోర్సెస్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే డెఫినెట్గా ఆఫీస్కి వచ్చి పనిచేయాలని ఎక్కడ రూల్ లేదు. సో విత్ దిస్ కాస్మోపాలిటన్ అండ్ మెట్రోపాలిటన్ స్టాండర్డ్స్ పెరిగిన తర్వాత ఈ ట్రావెలింగ్లో టైం వేస్టేజ్ ఇది అవుతున్నప్పుడు దే స్టార్టెడ్ థింకింగ్ లైక్ వై వీ కాంట్ మేక్ ద ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ ఎ రిమోట్ లొకేషన్. కోవిడ్ వాజ్ అనదర్ బిగ్ లెసన్ ఫర్ ఎవ్రీబడి అన్న. ఐటీ సర్వీసెస్ని ఆపడానికి లేదు, మనుషులు బ్రతకాలంటే తప్పకుండా తినాల్సిందే. సో వీటన్నిటిని మనం ఎలా మేనేజ్ చేయాలన్నప్పుడు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది చాలా హై లెవెల్ బూమ్లోకి వెళ్ళిపోయింది. ఒకసారి కోవిడ్ క్లోజ్ అయిన తర్వాత మనుషులకు అర్థమైపోయింది ఇక వీ కెన్ మేక్ దిస్ ప్రాసెస్ టు కంటిన్యూ అండ్ దిస్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు ఎగ్జిస్ట్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ అండ్ డికేడ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ సస్టైన్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ ఐటీ రిసోర్సెస్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అంటే ఫ్రాంక్గా మాట్లాడుకుంటే
కొత్తగా కెరీర్ చూసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఆఫీస్ ఉండాలి అది అనే ప్రాబ్లమే లేకుండా ఎట్ హోమ్ కూడా వాళ్ళు స్టార్ట్ చేసుకునే అవకాశం వచ్చింది. అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ది స్టార్టప్స్ అండి, ఒక ఐటీ కంపెనీ పెట్టాలి అని అంటే సెలెక్ట్ నాట్ లెస్ దెన్ 1 to 2 crores మీరు ఇన్వెస్ట్ చేయాలనుకోండి. మీ యొక్క ప్రోడక్ట్ మార్కెట్లోకి వెళ్ళి అది మార్కెట్లోని కస్టమర్స్ యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియకముందు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, దట్ ఈస్ రియల్లీ గోయింగ్ టు బి డెడ్ క్యాపిటల్ అనమాట. తర్వాత మీ ప్రోడక్ట్ సక్సెస్ అవ్వలేదు, దెన్ దిస్ హోల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బికమ్స్ ఆటోమేటిక్లీ ఆబ్సొలీట్. సో ఇలాంటప్పుడు ఒక స్టార్టప్ కంపెనీ ఉందనుకో, వాళ్ళ దగ్గర మంచి ఐడియా ఉంది. సో వాళ్ళు ఏం చేస్తారు, ఐడియాకి కావాల్సిన రిసోర్సెస్ని క్లౌడ్లో పర్చేస్ చేసుకుంటారు. క్లౌడ్లోని అడ్వాంటేజ్ అంటే ఇట్స్ నాట్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట, పే యాజ్ యూ గో. అంటే మీరు ఎంత రిసోర్సెస్ని వాడుకుంటే, ఎంత సర్వీసెస్ని వాడుకుంటే దానికే మీరు పే చేస్తారు. సో దీనివల్ల వీళ్ళకి అడ్వాంటేజ్ అంటే రేపు ప్రోడక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, ప్రోడక్ట్ని డెవలప్ చేయడానికి కావాల్సిన రిసోర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు తప్పిస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ, నెట్వర్కింగ్ మీద కానీ, వీటి మీద కానీ వాళ్ళకి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. రెండోది, ఎప్పుడైతే మీకు క్లౌడ్ వస్తుందో మీకు చాలా మటుకు అడ్మినిస్ట్రేటివ్ రిసోర్సెస్ తగ్గిపోతాయి. అంటే మీకు నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్స్ అవసరం ఉండదు, మీకు అలాగే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ అవసరం ఉండరు, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ మీద నేను ఇన్వెస్ట్ చేయక్కర్లేదు. నేను కేవలం ఎవరి మీద ఇన్వెస్ట్ చేస్తాను, ప్రోగ్రామర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తాను, వాళ్ళ యొక్క స్కిల్ మీద ఇన్వెస్ట్ చేస్తాను. ప్రోడక్ట్ సక్సెస్ అయిన తర్వాత ఐ కెన్ థింక్ వెదర్ ఐ నీడ్ ఏ ఆన్ ప్రిమైస్ ఆర్ I can continue with the cloud. Right. So that's where you are saving great amount of money and Exactly, sir. So at the same time, ఇప్పుడు ఆన్ ప్రిమైస్లో ఇప్పుడు ఐటీ రంగంలో ఉండేటువంటి బేసిక్ మెథడ్స్తో పోలిస్తే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఎంత డిఫరెంట్ ఉంటుందంటారు సార్? అంటే ఎట్ ద సేమ్ టైం మళ్ళీ దీని మీదే ఎక్కువగా ఐటీ రంగాల్లో ఎక్కువ మొగ్గు చూపడానికి కూడా రీజన్ ఏంటంటారు? ఫస్ట్ సింపుల్ థింగ్ అండి, మీకు ప్రోగ్రామింగ్ వైజ్ కానీ లేదా ఆపరేషనల్ వైజ్ కానీ ఎక్కడా తేడా ఉండదు. మీరు ఒక్కటే, ఇప్పుడు నా కంపెనీ ఉందనుకోండి, నా కంపెనీకి నేను కేవలం ఇండివిజువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్ చేయట్లేదు, తక్కిందంతా సేమ్ ఉంటుంది. మీరు ఇంతకుముందు ఎలా అయితే ఒక రిమోట్ కంప్యూటర్ నుంచి, ఒక వర్క్ స్టేషన్ నుంచి ఒక సర్వర్కి కనెక్ట్ అయ్యి మీరు లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ యూస్ చేసి వర్క్ చేశారో, ఆ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ అవన్నీ సేమ్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్ మీద సెక్యూరిటీ ఎంత ఉంటుంది అనేది మీరు తీసుకునే క్లౌడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో క్లౌడ్లో బేసికలీ మీకు పబ్లిక్ క్లౌడ్ ఉంటుంది, ప్రైవేట్ క్లౌడ్ ఉంటుంది, మీకు హైబ్రిడ్ ఉంటుంది. సో పబ్లిక్ అనుకోండి, ఇట్స్ ఓపెన్ టు ఎవ్రీబడి. అలాంటి దగ్గర కొంత మీరు సెక్యూరిటీ పరంగా కొంత ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండాలి, సెక్యూరిటీ పరంగా మీరు కొంత ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది. సో బేసిక్ ప్రోగ్రామింగ్లో ఎక్కడ తేడా ఉన్నది. చాలామంది ఏమనుకుంటున్నారంటే క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకుంటే నాకు జాబ్ ఉంటుంది అనుకున్నాను. దట్ ఈస్ రాంగ్. యూ ఆర్ ఓన్లీ ట్రైంగ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ అ క్లౌడ్. బట్ మీరు ఏ ఫీల్డ్ అయితే ఇంతవరకు పనిచేశారో ఆ ఫీల్డ్లో ఉండవలసిన స్పెషలైజేషన్ కానీ, దానిలో ఉండవలసిన ఎక్స్పర్టైజ్ కానీ మీకు ఉండాల్సిందే. దెర్ ఇస్ నథింగ్ యూ కెన్ కాంప్రమైజ్ ఇన్ దిస్. ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ దేర్ ఈజ్ అ ఛాన్స్ యూ మే బీ వర్కింగ్ ఫ్రమ్ యువర్ హోమ్ ఆర్ ఫ్రమ్ యువర్ ఆఫీస్, బట్ యువర్ సిస్టమ్స్ అండ్ సర్వర్స్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ ఇన్ యువర్ ప్రెమిసెస్. మీ దగ్గర ఉండట్లేదు, అవి ఎక్కడో రిమోట్గా ఉంటున్నాయి. మీరు జస్ట్ ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే దాని ద్వారా కనెక్ట్ అయ్యి పనిచేసుకున్నారు. సో క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల యాక్సెసిబిలిటీ, ఈజీనెస్ పెరుగుతుంది, కానీ మీకుండే ప్రోగ్రామింగ్ ప్రెషర్ కానీ, మీరు నేర్చుకోవాల్సిన టెక్నాలజీస్ కానీ ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయండి, దానిలో ఏం తేడా లేదు. అంటే ఉన్న చోటు నుంచి వర్క్ చేస్తాం కానీ వర్క్లో ఏ చేంజెస్ ఉన్నాయి, బేసిక్స్ ఆర్ బేసిక్స్. అబ్సల్యూట్లీ. అండ్ ఇందాక మీరు అన్నట్టుగానే ప్రైవేట్, పబ్లిక్, మల్టీ క్లౌడ్స్ అనేవి ఉన్నాయి అన్నారు సార్. అంటే వాటి డిఫరెన్సెస్ ఎలా తెలుసుకోవచ్చు అంటారు? సింపుల్ అండి. లైక్ నా ఆర్గనైజేషన్లో నేను టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఒక క్లౌడ్ ప్రొవైడర్కి వదిలేయాలని అనుకున్నాను. అంటే నా సర్వర్స్ నుంచి, నా ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ, నా సాఫ్ట్వేర్స్ కానీ ఏదన్నా కూడా నేను టోటల్గా క్లౌడ్ ప్రొవైడర్కి అప్పచెప్పాలనుకున్నాను అనుకోండి. దెన్ ఐల్ గో ఫర్ ఎ పబ్లిక్ క్లౌడ్. పబ్లిక్ క్లౌడ్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ you can access your resources or any of your requirement services with a simple URL. మీకు ఒక చిన్న అడ్రస్ ఇస్తాడు, ఆ అడ్రస్ ద్వారా మీరు కొట్టేసి దాన్ని కనెక్ట్ అయ్యి పని చేసేసుకుంటారు. సో నార్మల్గా స్టార్టప్స్ వీళ్ళందరూ కూడా పబ్లిక్ క్లౌడ్ మీద డిపెండ్ అవుతారు, ఎందుకంటే అక్కడ రిసోర్సెస్ షేరబిలిటీలో ఉంటాయి. స్పెసిఫిక్గా మీకోసమే రిసోర్సెస్ని ఎక్కడ కూడా డెడికేట్ చేయడు. సో దీనివల్ల ఏంటంటే కాస్ట్ ఫ్యాక్టర్ తగ్గుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీ యొక్క ఇన్ఫర్మేషన్ పబ్లిక్లో ఉంటుందని మనం అనుకున్నాం, పబ్లిక్లో ఉండదు. మీరు ఏదైతే మీరు అందరికీ రివీల్ చేయాలనుకున్నారో అది మాత్రం పబ్లిక్లోకి వెళ్తుంది. తక్కిన వాటికి మీ ఓన్ రెస్ట్రిక్షన్స్ పెట్టుకొని మీరు యాక్సెస్ కంట్రోల్స్ పెట్టుకోవచ్చు, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చి డిఫరెంట్ యూజర్స్ని క్రియేట్ చేసి వాళ్ళకి క్రెడెన్షియల్స్ ఇచ్చి మీరు యాక్సెస్ చేసుకోవాలి. ప్రైవేట్ అంటే ఇట్స్ ఎక్స్క్లూజివ్లీ టు దట్ ఆర్గనైజేషన్. సో నేను ఏదన్నా ఇన్ఫర్మేషను నా ఆర్గనైజేషన్ లెవెల్ పీపుల్కి తప్పితే ఇంకెవ్వరికి యాక్సెస్ అవ్వకూడదు అనుకున్నా అది ప్రైవేట్ క్లౌడ్లో పెట్టుకుంటాను అనమాట. సో ప్రైవేట్ క్లౌడ్కి పబ్లిక్ క్లౌడ్కి తేడా ఏమీ లేదండి. ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ ద రెస్ట్రిక్షన్ మెథడాలజీ. సో మీరు ఇక్కడే సర్వీసెస్ చేస్తారు, అక్కడ అవే చేస్తారు. కాకపోతే
మీ యొక్క సర్వీసెస్ కానీ, మీ సాఫ్ట్వేర్ కానీ, మీ ప్రోడక్ట్ కానీ ఎంతమందికి కనబడాలి, ఎవరికి కనబడాలి. ఎవరన్నా ప్రపంచంలో చూడవచ్చు అనుకున్నట్టు పబ్లిక్లో పెట్టుకుంటాం మనం. లేదు, కొంతమందికి మాత్రమే పరిమితమయ్యి మేము ఎవరికైతే పర్మిషన్స్ ఇస్తామో, మేము ఎవరికైతే మేము యాక్సెసిబిలిటీ వాళ్ళకి కనబడాలని ప్రైవేట్లోకి వస్తుంది. సో ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ తీసుకున్నారనుకోండి, దానిలో ఎగ్జాక్ట్లీ పబ్లిక్ పనిచేయదు. అలాగని వాళ్ళు పూర్తిగా ప్రైవేట్ కూడా పెట్టడానికి లేదు. సో ఇప్పుడు సపోజ్ ఇలా కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, ఎవ్రీబడి ఇన్ ద వరల్డ్ షుడ్ నాట్ సీ కస్టమర్స్ ఇన్ఫర్మేషన్, అది ప్రైవేట్లోకి వచ్చేస్తుంది. కానీ బ్యాంకింగ్ వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ ఏమన్నా ఉన్నాయనుకోండి, అంటే వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్స్ లేదన్నా వాళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారు, లేదా వారి క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి, లేదా వాళ్ళు ఎలాంటి సేవలు ఇస్తున్నారని తెలియాలని, అది పబ్లిక్లో పెట్టుకుంటారు వాళ్ళు. సో మనము ఆర్గనైజేషన్గా డిసైడ్ చేసుకునే ఫ్యాక్టర్ తప్పితే ఇక్కడ ఫండమెంటల్గా ఏం డిఫరెన్స్ ఉండదు. సో ప్రైవేట్లో మోర్ అమౌంట్ ఆఫ్ ప్రైవసీ, సెక్యూరిటీ అండ్ యాక్సెసిబిలిటీ తక్కువ ఉంటుంది. పబ్లిక్లో అంతా కూడా మనం ఓపెన్గా పెడతాం అనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో మల్టీ క్లౌడ్ అని అన్నారు చూసారు, మల్టీ క్లౌడ్కి హైబ్రిడ్కి కొంత డిఫరెన్స్. హైబ్రిడ్ అంటే నేను కొన్ని సర్వీసెస్ని ఏం చేస్తాను, పబ్లిక్లో పెడతాను, కొన్ని సర్వీసెస్ని ప్రైవేట్లో పెడతాను. దట్ ఈస్ హైబ్రిడ్. మల్టీ క్లౌడ్ అంటే దేర్ ఆర్ మల్టిపుల్ క్లౌడ్ వెండర్స్ ఇన్ ద వరల్డ్. అంటే అమెజాన్ వాళ్ళు ఒక క్లౌడ్ వెండర్, అలాగే గూగుల్ వాళ్ళు ఉన్నారు, ఆరకల్ ఉంది, IBM ఉంది, అలాగే మైక్రోసాఫ్ట్ వాళ్ళు అజ్యూర్ ఉంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే క్లౌడ్ వెండర్ వాళ్ళు సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు, మీకు కావాల్సిన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ని ఇస్తారు. కానీ నా రిక్వైర్మెంట్కి వాడు ఇచ్చిన టూల్స్ అండ్ టెక్నాలజీస్ సరిపోకపోవచ్చు ఒక్కొక్కసారి. సో అలాంటప్పుడు నాకు కొంత రెస్ట్రిక్షన్ అయిపోతుంది. అంటే నా యొక్క బిజినెస్ ప్రాసెస్ని ఆ క్లౌడ్ వెండర్ ఇచ్చే టూల్స్ అండ్ టెక్నాలజీస్కి నేను ఏం చేయాలి, ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. బట్ ఇట్ మే నాట్ బి సూటబుల్ ఆల్వేస్. అలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తామంటే ఇలాంటి సర్వీస్ని ప్రొవైడ్ చేసేవాళ్ళు ఏంటి, అమెజాన్ ప్రొవైడ్ చేయని సర్వీస్ని వేరే క్లౌడ్ వెండర్ ప్రొవైడ్ చేస్తున్నాడని చూసుకుంటాం అనమాట. సపోజ్ లైక్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనుకోండి, కొన్ని సర్వీసెస్ని అమెజాన్లో ఆపరేట్ చేస్తాను, కొన్ని సర్వీసెస్ నేను అజ్యూర్లో ఆపరేట్ చేస్తాను. అలాంటప్పుడు మల్టీ క్లౌడ్ అవుతుంది. సో మల్టీ క్లౌడ్ ఈజ్ యు ఆర్ ట్రయింగ్ టు మేక్ యువర్ అప్లికేషన్ ఆర్ యువర్ ప్రోడక్ట్ టు ఆపరేట్ బిట్వీన్ మల్టిపుల్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ వెండర్స్. సో హైబ్రిడ్ అండ్ మల్టీ క్లౌడ్ ఈజ్ ఏ డిఫరెంట్ ఆస్పెక్ట్ అనమాట. ఇక్కడ ఎంతమంది క్లౌడ్ వెండర్స్తో అసోసియేట్ అవుతున్నాం అనేది మల్టీ క్లౌడ్లోకి వస్తుంది. ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ ఆర్కిటెక్చర్స్ని మనం అసోసియేట్ చేసుకుంటున్నాం అన్నది హైబ్రిడ్లోకి వస్తుంది. సో అంటే చాలా డిఫరెన్స్, అంటే బేస్డ్ ఆన్ ద కంపెనీ. అబ్సల్యూట్లీ. నా బ్రాండ్ అనుకోండి ఒక విధంగా చెప్పాలి, సర్వీస్ ఎవరిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు ఏంటంటే నేను అమెజాన్ ఒకటే నేర్చుకొని వచ్చాను అనుకోండి, నాకున్న ప్రాజెక్ట్స్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఉంటే నాకేం ప్రాబ్లం లేదు. కానీ నాకు వచ్చిన క్లయింట్కి నేను ఇచ్చే సర్వీసెస్లో కొన్ని అమెజాన్లు ఇవ్వాల్సి ఉంటుంది, కొన్ని అజ్యూర్లు ఇవ్వాల్సి ఉంటుంది అనుకోండి. అప్పుడు ప్రొఫెషనల్గా నేను మల్టీ క్లౌడ్ ప్రొఫెషనల్ అయి ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ వేర్ యూ షుడ్ స్టార్ట్ థింకింగ్ అనమాట. సో మల్టీ క్లౌడ్ అనేది మోస్ట్లీ కంపెనీ టు ద డెవలపర్కి రిలేటెడ్గా చూడాలి తప్పితే మనం ఆర్గనైజేషన్ రిలేటెడ్గా చూడకూడదు. సార్ ఇందులో కొంచెం క్లియర్గా తెలుసుకోవడానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక అనుకున్నాము, కొత్తగా కెరీర్ స్టార్ట్ చేసే వాళ్ళేమో ఒకసారి టెస్టింగ్ కోసం చూస్తారు, కొంతమంది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బట్ అడ్వాన్స్డ్గా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు ఏ కైండ్ ఆఫ్ మోడల్స్, క్లౌడ్ మోడల్స్ ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది? కరెక్ట్. క్లౌడ్ మోడల్తో యాక్చువల్గా చెప్పాలంటే డెవలపర్కి ఏం సంబంధం లేదండి. యూజ్ ఉండదు. మీరు ఎప్పుడైతే మల్టీ వెండర్ కాన్సెప్ట్కి వస్తారో అక్కడ మాత్రమే కొంత తేడా వస్తుంది. ఇప్పుడు సపోజ్ లైక్ నేను సెక్యూరిటీ స్పెషలిస్ట్గా నేను క్లౌడ్లోకి రావాలనుకుంటున్నాను అనుకోండి, బట్ నా ప్రీవియస్ జాబ్ అంతా కూడా ట్రెడిషనల్ నెట్వర్కింగ్ స్పెషలిస్ట్గా ఉన్నాను నేను, లేదా ట్రెడిషనల్ సిస్టమ్ ఇంజనీర్గా ఉన్నాను నేను ఎప్పుడైతే క్లౌడ్లోకి వస్తానో క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అర్థం చేసుకోవాలి. అంటే క్లౌడ్లో నేను ఇంతకుముందు ఇచ్చిన సర్వీసెస్ ఎటువంటి టూల్స్ ద్వారా నేను యాక్సెస్ చేయొచ్చు, అమెజాన్ వాడైతే ఆ టూల్స్ని ఎలా ప్రొవైడ్ చేస్తున్నాడు, అజ్యూర్ వాడైతే ఎలా ప్రొవైడ్ చేస్తున్నాడు అనేది నేను తెలుసుకోవాలి. సో ఎప్పుడైతే నేను నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్గా నేను క్లౌడ్కి కన్వర్ట్ అవుతున్నానో నా బేసిక్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ కాన్సెప్ట్స్ ఎక్కడా మారవండి. బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ యూ షుడ్ గెట్ రెడీ టు వర్క్ విత్ ఏ వెండర్ హూ ఈస్ ప్రొవైడింగ్ దోస్ సర్వీసెస్ స్పెసిఫికలీ టు హిస్ రిక్వైర్మెంట్ అనమాట. అవి నేర్చుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు. అది నేను ఫస్ట్ అర్థం చేసుకోవాలి. నేను డెవలపర్ని అయినా కూడా, నేను సపోజ్ పైథాన్ ప్రోగ్రామింగ్ నా ఇండివిజువల్ కంప్యూటర్ నేను ప్రోగ్రామింగ్ చేశాను అనుకోండి, ప్రోగ్రామింగ్ ప్రిన్సిపల్స్ ఎక్కడ మారవండి. ద ఓన్లీ థింగ్ వాట్ ఐ ఆమ్ డూయింగ్ ఈజ్ నేను నా రిమోట్ కంప్యూటర్కి కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఒక ఆన్లైన్ రన్ టైమ్ కంపైలర్ని యూస్ చేసుకొని లేదా ఎడిటర్ని యూస్ చేసుకొని పనిచేస్తున్నాను. సో క్లౌడ్లోకి వెళ్ళినంత మాత్రాన నా బేసిక్ కమాండ్ స్ట్రక్చర్ మారదు, నా సింటెక్స్ మారదు. నాకు మారేది ఏంటి, నా లోకల్ సిస్టంలో ఉండి నేను డేటాను యాక్సెస్ చేస్తున్నాను అనుకోండి, నేను మేబీ C డ్రైవ్ D డ్రైవ్ పెట్టుకుంటాను. అదే లైనక్స్లో నేను వర్క్ చేస్తే నాకు ఒక హోమ్ డైరెక్టరీ ఉంటుంది, ఆ హోమ్ డైరెక్టరీ రిలేటెడ్ పాత్లో నా డేటా ఉంటుంది. అదే క్లౌడ్కి వెళ్ళాను అనుకోండి,
అక్కడ కూడా పాత్ ఉంటుంది, కాకపోతే క్లౌడ్ రిలేటెడ్ పాత్ ఉంటుంది అక్కడ. సో నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నా లోకల్ మెషిన్లో ఉన్న పాత్ కాన్సెప్ట్కి క్లౌడ్లో నేను స్విచ్ అయినప్పుడు ఉండే పాత్ కాన్సెప్ట్కి ఏం డిఫరెన్స్ ఉంటుందని తెలుసుకోవాలి తప్పితే ఐ డోంట్ నీడ్ టు రియల్లీ వరీ అబౌట్ ఎనీ అదర్ థింగ్స్. సో కొన్ని క్లౌడ్ వెండర్స్ ఏం చేస్తారు, వాళ్ళ స్టోరేజ్ ఆర్కిటెక్చర్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అలాంటి వాడు ఆ స్టోరేజ్ ఆర్కిటెక్చర్ నేర్చుకోవడానికి మ్యాక్సిమం 1 day to 2 days పడుతుంది, అంతకంటే ఎక్కువ పట్టదు. సో చాలామంది చేసిన తప్పు ఏంటంటే క్లౌడ్ నేర్చుకోవాలనుకుంటున్నారు తప్పిస్తే దాని రిలేటెడ్ టెక్నాలజీస్ని నేర్చుకోవాలని కాన్సన్ట్రేట్ చేయట్లేదు. అక్కడ వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతున్నారు. బేసిక్ అంటే చదువుకున్నప్పుడు సిలబస్ చూస్తాం కానీ యాక్చువల్ స్కిల్ ఏది కావాలి ప్రాక్టికల్ అనేది లేకపోవడం. రైట్ సార్. మళ్ళీ ఇప్పుడు ఇదే విషయంలో మళ్ళీ స్టూడెంట్స్ ఉన్నారు సార్, నెక్స్ట్ వాళ్ళ కెరీర్లో ఇప్పుడు ఇది వన్స్ ఇంపార్టెంట్ అనగానే వాళ్ళు పక్కా ఇదే తీసుకోవాలి, క్లౌడ్ కంప్యూటింగ్ చూస్ చేసుకోవాలి, ఇదే థాట్లో ఉంటూ ఉంటారు. సో మరి దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు, అది ఎందుకు పక్కా తీసుకోవడం అవసరం అంటారు? ఫ్రెషర్స్ చేస్తున్న ఫస్ట్ తప్పు ఏంటంటే మార్కెట్ ఎలా పరిగెడుతుందో నేను అలాగే పరిగెట్టాలని అనుకుంటున్నారండి. దిస్ ఈస్ ఫస్ట్ థింగ్ దట్స్ వెరీ రాంగ్. మార్కెట్కి తగ్గట్టుగా పరిగెట్టాల్సింది ప్రొఫెషనల్స్ హు ఆర్ ఆల్రెడీ ఇన్ దేర్ కెరియర్, హు ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్. ఫ్రెషర్స్ ఆలోచించాల్సింది ఏంటంటే మార్కెట్కి తగ్గట్టుగా పరిగెట్టడం కాదు, మార్కెట్ ఏదైతే డిమాండ్ చేస్తుందో ఆ డిమాండ్ చేసిన స్కిల్స్కి తగ్గ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ దాని ఆర్కిటెక్చర్ కానీ దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ నాకు తెలుసో లేదో చూసుకోవాలి. సో ఇప్పుడు ఒక కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ ఉన్నాడు అనుకోండి, రీసెంట్గా నేను కొంతమంది హెచ్ఆర్స్తో మాట్లాడుతున్నప్పుడు సరే ఈవెన్ ఏ కోర్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ ఈజ్ ఆల్సో షేయింగ్ దట్ హీ నోస్ ఏఏ అండ్ ఎంఎల్ అండ్ హీ వాంట్స్ టు వర్క్ ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్. బట్ మా రిక్వైర్మెంట్ కోర్లో ఉంది, వీళ్ళు ఏఎంఎల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఇటు రావాలనుకుంటున్నారు. హౌ ఐ నీడ్ టు అకామిడేట్ దమ్? వీళ్ళని కోర్లో నాకు అవసరం, నాకు డెఫినెట్గా కోర్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అవసరమే, కానీ అందరూ ఏఎంఎల్ అని వచ్చినప్పుడు నేను మళ్ళీ వీళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలని నాకు కష్టం అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందని అంటే మనం మీడియాని అంటే మన మీడియాను ఒక యాక్సెప్టెన్స్గా తీసుకొని మీడియా ఏ టెక్నాలజీ గురించి అయితే ఎక్కువగా మాట్లాడుతుందో దానిలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది చాలా తప్పు. ఈ రోజుకి మీరు ఎనీ టెక్నాలజీ అదర్ ఏఎంఎల్ అనండి, లేదా డేటా ఇంజనీరింగ్ అనుకోండి, డేటా అనలిస్ట్ పొజిషన్స్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, ప్రతి ఒక్కరికి కూడా డేటాను అర్థం చేసుకునే కెపబిలిటీ ఉండాలి. డేటాను అర్థం చేసుకోవాలి అని అంటే బేసికలీ మీకు ఒక డేటాబేస్ తెలిసి ఉండాలి. సో ఎవరైతే ఇండస్ట్రీలో వర్క్ చేస్తారో ఒక 5-6 years నేను ఒక జావా డెవలపర్గా వర్క్ చేశాను అనుకోండి, నాకు ఫండమెంటల్ డేటాబేస్ ఐడెంటిఫికేషన్ అనేది నాకు బేసిక్ అవగాహన ఉంటుంది. ఎందుకంటే నేను అక్కడ ఇంటర్నల్గా వెళ్ళి వర్క్ చేయాల్సిన అవసరం లేదు, కానీ నా ఇన్ అండ్ అవుట్ జావా ప్రోగ్రామ్స్ ద్వారా నేను డేటా తెచ్చుకునేటప్పుడు ఒక డేటాబేస్ని తెచ్చుకున్నాను అనుకోండి, నేను నా డేటాబేస్ టీంతో మాట్లాడతాను, వాళ్ళతో అసోసియేట్ అవుతాను, వాళ్ళు ఇచ్చిన ఫండమెంటల్ ఎండ్ పాయింట్స్ కానీ లేదంటే వాళ్ళు ఇచ్చిన ఫండమెంటల్ ఏపీఐ కానీ వాడుకొని నేను డేటా తెచ్చేసుకుంటాను. సో నాకు టోటల్ డేటాబేస్ అవగాహన ఉండాల్సిన అవసరం లేదు. అదే ఫ్రెషర్ అనుకోండి, మీరు డేటాబేస్ గురించి తప్పకుండా తెలుసుకొని రావాలి. ఎందుకంటే మీరు నేను వచ్చి జావాలోనే పనిచేస్తానన్నా కూడా మీరు ఫ్రెషర్గా ఉన్నప్పుడు కొంత సర్వీసెస్ మీ ఇండస్ట్రీ మిమ్మల్ని డేటాబేస్లో ఇవ్వండి అని అన్నదనుకోండి, నాకు ఆ రోజు డేటాబేస్ రాదు అని అనడానికి వీల్లేదు. అలా అని చెప్పి అది 100% ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఏ కంపెనీ కూడా. సో ఒక ఫ్రెషర్ ఏం ఆలోచించాలని అంటే డేటా అర్థం చేసుకోవడము, దాన్ని ప్రాసెస్ చేయడము, దాన్ని ప్రజెంట్ చేయడము, ఈ మూడు ఏరియాస్. సో మీరు ప్రజెంటేషన్ ఎక్కడైతే చేస్తారో దాన్ని మీరు ఫ్రంట్ ఎండ్ అంటున్నారు, మీరు ఎక్కడైతే ప్రాసెస్ చేసినా దాన్ని మిడిల్ లేయర్ ఆర్ సెలెక్ట్ బిజినెస్ లేయర్ అంటున్నారు, ఎక్కడి నుంచి అయితే తెచ్చుకున్నారో ఎక్కడైతే స్టోర్ చేసినా దాన్ని బ్యాక్ ఎండ్ లేయర్ అంటున్నారు. సో ఈ బ్యాక్ ఎండ్కి సంబంధించి అసలు టేబుల్స్ ఎలా ఉంటాయి, టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్స్ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాము, డేటా టైప్స్ అంటే ఏ విధంగా ఉంటాయి, ఒక డేటాబేస్ రిలేటెడ్గా నేను ఒక సపోజ్ MySQL డేటాబేస్ మీద నేను పని చేస్తే MySQL డేటాబేస్కి MS SQL సర్వర్ డేటాబేస్కి అసలు తేడా ఏముంటుంది, కోర్ కాన్సెప్ట్లో ఏమీ చేంజెస్ లేకపోయినా కూడా అప్లికేషన్ ఇంప్లిమెంట్ చేసిన ఏం చేంజ్, ఇవి తెలుసుకోవడానికి ఏ స్టూడెంట్ కూడా ఇష్టపడట్లేదు, దానికోసం కష్టపడట్లేదు. ఫస్ట్ మిమ్మల్ని ఎప్పుడైతే ఇండస్ట్రీ జాబ్లోకి తీసుకుందో, ఇప్పుడున్న కాన్సెప్ట్ ఏంటంటే ఇవాళ మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటే మీరు రేపటి నుంచి మాకు పని చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఎక్కడా కూడా మీకు నేర్చుకోవడానికి టైం లేదు, కొంత తెలుసుకుని తొందరగా అర్థం చేసుకోగలిగే స్టేజ్లో ఉండాలి, అట్లీస్ట్ కబిలిటీ ఉండాలండి. అంటే నేను మార్నింగ్ ఒక ప్రాబ్లం ఇచ్చాను అనుకోండి, ఇఫ్ ఐ సే దట్ ఇన్ నెక్స్ట్ 2 days యూ హ్యావ్ టు డూ ఇట్ అన్స్ అంటే అట్లీస్ట్ దట్ పర్టిక్యులర్ హాఫ్ అ డే యూ షుడ్ యూజ్ ఇట్ ఫర్ లెర్నింగ్ అండ్ ద రిమైనింగ్ 2 days ఫర్ ఇంప్లిమెంటేషన్. అంతేకాని నేను మొత్తం నేర్చుకుంటానంటే కుదరదు. సో మీరు ఎప్పుడైతే స్టూడెంట్గా ఉండి కాలేజ్లోంచి నేర్చుకోకుండా మీరు ఇండస్ట్రీకి వచ్చి నేర్చుకుందాం అనుకున్నారో మీరు అక్కడ తప్పు చేస్తున్నారు. సో ఇండస్ట్రీ ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కూడా అదేనండి. చాలామంది ఇప్పుడు జాబ్స్ లేవు, జాబ్స్ చాలా టైట్, నథింగ్ అండి. ఇండస్ట్రీకి ఈరోజు కూడా లక్షల్లో ఐటీ ప్రొఫెషనల్స్ అవసరం ఉన్నారు, కానీ వేలల్లో కూడా ఎక్కడ రిసోర్సెస్ ఐటీ ఇండస్ట్రీకి తగ్గట్టుగా లేరు. సో అది మనం చూసుకోవాలి. సో లెర్నింగ్ కర్వ్ తగ్గిపోయింది స్టూడెంట్స్ దగ్గర.
నేర్చుకోవాలన్న తపన కానీ జిజ్ఞాస కానీ తగ్గిపోయింది. అలాగే నేర్చుకోవాలన్న ఎంతూజియాజం, అది ఏ విధంగా నేర్చుకోవాలి, దానికి కావాల్సిన ఓపిక, ఓర్పు, నేర్పు కూడా లేదు. ఇది వాళ్ళు డెవలప్ చేసుకోకపోతే ఇండస్ట్రీ డెఫినెట్గా ఈ ఇండియాలో రిసోర్సెస్ దొరకలేదు అనుకోండి, ఏం చేస్తాం, వేరే దేశం నుంచి తెచ్చుకుంటాం, అంతకంటే ఏం తేడా లేదు. సో మన రిసోర్సెస్ మనం కరెక్ట్గా ఇవ్వకపోతే వేరే వాడు వచ్చి మన ప్లేస్లో పనిచేస్తాడు. ఇంకో థింగ్ ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీ మారుతున్నప్పుడు ఈ క్లౌడ్ కంప్యూటింగే వాళ్ళకి టఫ్ అనిపించి మీరన్న బేసిక్స్ తెలుసుకోలేకపోతే తర్వాత టెక్నాలజీ పెరిగినా కొద్దీ ఇంకా ఈ బేసిక్స్ దగ్గరే ఆగిపోయే అవకాశం. అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ. రెండోది ఏంటంటే ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నాను. క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క మేజర్ కాన్సెప్టే వర్క్ ఫ్రమ్ ఎనీవేర్. రైట్. సో ఇండియాలో ఉండి నువ్వు పనిచేయడానికి తగ్గట్టుగా లేవనుకో, నేను ఇంకోటి నా దేశానికి కూడా పిలవక్కర్లేదు, వాడు ఒక యూజర్ని క్రియేట్ చేసి వాడు ఒక క్యూఆర్ఎల్ ఇస్తే వాడు ఏ ఫిలిప్పీన్స్లోనో ఏ సింగపూర్లోనో ఏ మలేషియాలో కూర్చొని కూడా నాకు పనిచేస్తాడు. సో దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. సో మన గురించిన టెక్నాలజీ ఎక్కడ ఆగదు, టెక్నాలజీ రెవల్యూషన్ ఆగకుండా ఉండదు. సో వీ నీడ్ టు గో ఆన్ చేంజింగ్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్, కీపింగ్ ఆ బేసిక్స్ వెరీ స్ట్రాంగ్. యూ కెనాట్ కాంప్రమైజ్ ఆన్ దీస్ బేసిక్స్. రైట్ సార్, ఎగ్జాక్ట్లీ. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు అంటే కెరీర్ గ్రోత్ కోసం చూసే స్టూడెంట్సే కాకుండా ప్రొఫెషనల్స్ ఉన్నారు. వీళ్ళకి క్లౌడ్లో అంటే డిఫరెంట్ ఏ ప్రధాన విభాగంలో వాళ్ళకి కొంచెం ఎక్కువ డిమాండ్ ఉండి ఏ జాబ్ వాళ్ళకి బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారు? దెర్ ఆర్ 2 ఆస్పెక్ట్స్ అండి. మీరు ఎప్పుడైతే ఒక ప్రాజెక్ట్ నార్మల్గా టెక్నాలజీస్ నేర్చుకొని చేస్తారో, టెక్నాలజీ రిలేటెడ్ టూల్స్ అన్ని యూస్ చేసుకొని డెవలప్ చేసుకుంటారు. దేస్ నో డౌట్. క్లౌడ్లో కూడా అవే టూల్స్ ఉంటాయి. కాకపోతే ఈ టూల్స్ని ఆ క్లౌడ్ వెండరు తన క్లౌడ్ ఆర్కిటెక్చర్కి అనుగుణంగా ప్రొవైడ్ చేస్తాడు. సో ఇప్పుడు సపోజ్ నేను ఆరకల్ డేటాబేస్ డెవలపర్ని అనుకోండి, నేను క్లౌడ్లోకి వెళ్ళి డేటాబేస్ డెవలప్మెంట్ చేయాలని అనుకుంటున్నాను. ఆరకల్ ఈజ్ ఎ లైసెన్స్డ్ ప్రోడక్ట్. నేను ఒకసారి అమెజాన్ క్లౌడ్కి నేను వెళ్ళాను అనుకోండి, నాకు అమెజాన్ క్లౌడ్లో నా కళ్ళ ముందు చాలా డేటాబేసెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓపెన్ సోర్సెస్ కనబడతాయి. సో నా క్లయింట్ అడుగుతాడు, ఇప్పుడు నేను అమెజాన్ ఎప్పుడైతే నేను అమెజాన్ సర్వీసెస్ ఎప్పుడైతే నేను పర్చేస్ చేస్తున్నానో, నాకు ఒక డేటాబేస్ ఫ్రీగా ఉంది కదా, నేను మళ్ళీ ఆరకల్ మీద కొన్ని లక్షల డాలర్స్ని ఇన్వెస్ట్ చేసి లైసెన్స్ ఎందుకు తీసుకోవాలని అడుగుతారు. మీరు సపోజ్ లైక్ తనకి ఆరకల్ తీసుకుంటే ఈ అడ్వాంటేజెస్ ఉంటే అవన్నీ మీరు చెప్పడం, నో వే యూ విల్ డూ ఇట్. బట్ ఈవెన్ దెన్ హీ హ్యాస్ వన్ థింగ్ లైక్, ఓకే లెట్ మీ స్టార్ట్ మై బిజినెస్ విత్ ఎ ఫ్రీ ప్రోడక్ట్. నేను నిజంగా ఈ ప్రోడక్ట్ ద్వారా నా బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే తర్వాత నేను లైసెన్స్ మీద నేను ఇన్వెస్ట్ చేయగలిగిన రోజు నేను ఆరకల్ తీసుకుంటాను అంటాడు. సో మీరు యాజ్ ఆరకల్ డెవలపర్ మీరు అమెజాన్లోకి వచ్చిన తర్వాత వెండర్ అడిగిన డేటాబేస్ మీద పనిచేయడానికి రెడీగా లేరనుకోండి, దెన్ యూ హ్యావ్ లాస్ట్ యువర్ ఎక్స్పీరియన్స్. మీ ఎక్స్పీరియన్స్ ఎందుకు పనికిరాదు అక్కడ. సో మీరు ఓవర్ నైట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి క్లౌడ్లోకి వచ్చేటప్పటికి. సో నేను ఆరకల్ ఒక 20 years నుంచి చేస్తున్నాను కాబట్టి నేను దీనిలోనే ఉంటాను, నేను వేరే టెక్నాలజీకి మూవ్ అవ్వను అనడానికి కుదరదు. మిమ్మల్ని క్లౌడ్లోకి మూవ్ చేస్తున్నప్పుడే అక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే మీకున్న ఎక్స్పీరియన్స్ వల్ల మాత్రమే మిమ్మల్ని అక్కడ ప్రిఫర్ చేస్తున్నాం. సో మీరు అక్కడ ఏ టూల్ ఏ టెక్నాలజీ ఉంటే ఆ టూల్ అండ్ టెక్నాలజీని ఆ వెండర్ యొక్క డాక్యుమెంటేషన్ చదువుకొని అక్కడ ఉన్న వాడు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ మీద మీరు ఏదైనా ప్రాక్టికల్గా కొంత ప్రాక్టీస్ చేసి మీరు ఓవర్ నైట్ షిఫ్ట్ అవ్వడానికి రెడీ అవ్వాలి. ఈ ప్రాసెస్లో కానీ మీరు రెడీగా ఉన్నా, అంటే ఎవర్ లెర్నింగ్ ప్రాసెస్ అండి. యూ షుడ్ బి ఎ కంటిన్యూస్ లెర్నర్ వన్స్ యూ గెట్ ఇన్ టు క్లౌడ్. ఈ యాటిట్యూడ్ కానీ మీకు ఉంటే ఇట్స్ ఎ కంటిన్యూస్ స్కేలబిలిటీ. ఇది లేకపోతే చాలా రెసిస్టెన్స్ ఉంటుంది. మీరు అన్నట్టుగా లే ఆఫ్ అంటారు కదా, అది మేబీ ఇలాంటివి నేర్చుకున్నప్పుడు కూడా వచ్చే అవకాశం. డెఫినెట్లీ అండి. సి టుడే నో క్లయింట్ అండ్ నో కంపెనీ ఆర్ బేసికలీ ఎక్స్పెక్టింగ్ దట్ లెట్ ద ప్రొఫెషనల్ గెట్ ప్రిపేర్డ్ అని ఎవరు చూడట్లేదు. లెట్ ద ప్రొఫెషనల్ కమ్ విత్ ప్రిపరేషన్. సో నా క్లౌడ్ అనేది మీరు పైన నేర్చుకున్నా కూడా మీకు కాన్ఫిడెన్స్ ఏముండాలంటే, నేను డేటాబేస్ ఫీల్డ్లో ఉన్నాను, ఓకే ప్రపంచంలో ఎలాంటి డేటాబేస్ అయినా కూడా నాకు ఒక రోజు టైం ఇస్తే నేను దానికి ట్రాన్స్ఫార్మ్ అవ్వగలను అన్న అవగాహనతో రావాలి. ఆ కాన్ఫిడెన్స్ మీకు ఎప్పుడు వస్తుంది అంటే, మీరు కరెంట్లీ ఉన్న టెక్నాలజీలో మీకు A to Z అన్నీ తెలుస్తేనే మీకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. స్టూడెంట్స్ చూసాము అండ్ ప్రొఫెషనల్స్ గురించి చూసాము. ఎవరైనా కొత్తగా రావాలి ఈ క్లౌడ్లోకి అనుకుంటే వాళ్ళు ఈ క్లౌడ్లో ప్రధానంగా ఏమి నేర్చుకోవాలి, ఎలా మొదలు పెట్టాలి, లేకపోతే అసలు ఏమి తెలుసుకోవాలంటారు? ఫ్రెషర్స్ అనుకోండి, ఫస్ట్ వాళ్ళు చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే, క్లౌడ్లో నెట్వర్క్ స్పెషలైజేషన్ ఉంటుందండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెషలైజేషన్ ఉంటుంది, సర్వీసెస్ స్పెషలైజేషన్ ఉంటుంది, అలాగే మీకు డేటా ఇంజనీరింగ్ ఉంది, AML ఉంది, ప్రతి విభాగము కంప్యూటర్లో ఉంటుంది, ఇంక్లూడింగ్ సైబర్ సెక్యూరిటీ. మీరు డిసైడ్ చేసుకోవాల్సిన, చాలామంది క్లౌడ్లో చేసే తప్పు ఏంటంటే, క్లౌడ్ యొక్క బేసిక్ సర్వీసెస్ని అందరూ నేర్చుకొని వచ్చేస్తారు.
అంటే మీరు ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళారనుకోండి, నాకు క్లౌడ్ కావాలని అంటే ఇన్స్టిట్యూట్ వాడు క్లౌడ్ ఏం చెప్పాలనుకున్నా అదే మీకు చెప్తున్నాడు, మీరు అది నేర్చుకునే వస్తున్నారు. నో, బేసిక్ సర్వీసెస్ అందరికీ తెలిసి ఉండాలి, దెర్ ఇస్ నో డౌట్. అలా అది కాకుండా నేను నెట్వర్క్ స్పెషలిస్ట్గా నేను క్లౌడ్లో సెటిల్ అవ్వాలని అనుకున్నాను అనుకోండి, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం నేర్చుకున్న తర్వాత దాని బేసిక్ సర్వీసెస్ నేర్చుకున్న తర్వాత క్లౌడ్లో నెట్వర్క్ ఇంజనీరింగ్ ఎలా చేయాలో నేర్చుకోవాలి. అంటే మీరు ఫస్ట్ ఒక స్పెషలైజేషన్ చేసుకోండి. నాకు చాలామంది ఏంటంటే నాకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ వచ్చి అంటారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్లో మోర్ దెన్ 1500 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి. అందులో మీరు ఏ సర్వీస్ మీద, ఏ టైప్ ఆఫ్ డిఫరెంట్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ మీద మీరు సెటిల్ అవ్వాలనుకుంటే మీరు డిసైడ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందరూ నేను డెవాప్స్ ఇంజనీర్ అవుతానని అంటారు. డెవాప్స్ ఈజ్ వన్ టర్మినాలజీ, ఇట్స్ నాట్ వన్ సాఫ్ట్వేర్. మీరు నిజంగా అమెజాన్లో మీరు డెవాప్స్ ఇంజనీర్గా సెటిల్ అవ్వాలనుకుంటే అమెజాన్లో ఉన్న ఏ సర్వీసెస్ నేర్చుకుంటే మీరు డెవాప్స్ ఇంజనీర్ అవుతారో అది తెలుసుకోవాలి. మీరు డైరెక్ట్గా ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నాకు డెవాప్స్ కావాలని అన్నారనుకోండి, వాళ్ళు బేసిక్ సర్వీసెస్ అన్నీ చెప్పేసి డెవాప్స్ రిలేటెడ్గా 1 or 2 సర్వీసెస్ పంపించారనుకోండి, వన్స్ యూ కమ్ ఇన్ టు ది ఇండస్ట్రీ స్పెసిఫికల్లీ మీరు నేర్చుకునే సర్వీసెస్ వాళ్ళకి అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి అలాంటి క్లయింట్స్ లేరు, వాళ్ళ క్లయింట్స్ యొక్క రిక్వైర్మెంట్ వేరే ఉంది. వాళ్ళకు ఒక 10 క్లయింట్స్ ఉన్నా కూడా ఒక 5 క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ వేరేగా ఉన్నాయి డెవాప్స్లో, ఇంకో 5 క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ వేరేగా ఉన్నాయి. మీరు ఇక్కడ వాళ్ళకి ఇవ్వాల్సిన కాన్ఫిడెన్స్ ఏంటంటే, నాకు వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ మీన్ బై డెవాప్స్ తెలుసు కాబట్టి యూ డోంట్ వరీ వాట్ అదర్ సర్వీసెస్ హ్యావ్ టు మేనేజ్. క్లయింట్ రిలేటెడ్గా నా రెస్పాన్సిబిలిటీస్ ఏంటో మీరు చెప్తే నేను ఒక 1 week ఆఫ్ టైం ఇస్తే ఐ గెట్ అప్డేటెడ్ అండ్ ఐ కెన్ వర్క్ విత్ మై ఎక్స్పర్టైజ్ ఎట్ పార్ విత్ యువర్ ఎక్సలెన్స్ వాట్ యూర్ ఎక్స్పెక్టింగ్ అన్న కాన్ఫిడెన్స్ ఇవ్వగలగాలి. ఇది ఎప్పుడు వస్తుందని అంటే మీరు టెక్నాలజీ నేర్చుకున్నప్పుడే మీరు పూర్తి అవగాహన, అంటే మీరు ఉండదలుచుకున్న స్పెషలైజేషన్ యొక్క అవగాహన మీకు ఉంటేనే మీరు అలా చేయగలుగుతారు. అలా కాకుండా ఇక్కడో సర్వీసు అక్కడో సర్వీస్ ఇంకో సర్వీస్ నేర్చుకొని మీరు అంటే లోపలికి వచ్చిన తర్వాత ఈ సర్వీసెస్ ఎక్కడ ఎందుకు పనికిరావు అన్నీ కలిపి అన్న దగ్గర మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో నేను డేటాబేస్ స్పెషలిస్ట్ అనుకోండి, నేను బ్యాక్ ఎండ్లో మీరు నన్ను ఎక్కడ పెట్టినా ఎలాంటి డేటాబేస్ సర్వీసెస్ మీరు ఎక్స్పెక్ట్ చేసినా కూడా నేను క్లౌడ్లో ఇవ్వగలను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఇంటర్నల్ డేటాబేస్ వెండర్ వాట్ ద క్లౌడ్ ఈజ్ యూజింగ్ అని నేను చెప్పగలను. సో అది ఎప్పుడు నాకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుందని అంటే నాకు అసలు డేటాబేసెస్లో ఎండ్ టు ఎండ్ అంటూ ఏంటో తెలిస్తే నాకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మీరు కోర్ టెక్నాలజీ ఒకటి ఫస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దాన్ని క్లౌడ్లో ఎలా ఇంటిగ్రేట్ చేయాలో తెలుసుకోండి, అంతేగాని డైరెక్ట్గా క్లౌడ్లోకి వెళ్ళకూడదు. క్లియర్గా మీరు చెప్పేదాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, అంటే బేసిక్ ఒక సిలబస్ ఇచ్చారు, ఇందులో సిలబస్లో ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే డెఫినేషన్ ఏంటి అనేది ఒక్కటి తెలుసుకొని ఇలా ఉంటుంది అనే ప్రాసెస్ తెలుసుకుంటే మనకు సరిపోదు. ఇన్ ప్రాక్టికల్గా మనం అప్లై చేసేటప్పుడు ఏదైనా సరే మనకి ఏ ఇష్యూ వస్తుంది, చిన్న డాట్స్ తోటి కూడా కొన్నిసార్లు ఇష్యూ అవుతుంది అంటుంటారు కదా, ఆ కైండ్లో మనం అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉంటే ఏది వచ్చినా కూడా ఛాలెంజింగ్గా తీసుకోవచ్చు. ఒక చిన్న విషయం చెప్తాను మీకు. ఇప్పుడు డెవాప్స్ ఇంజనీర్స్ చాలామంది వస్తారండి, వాళ్ళు ఏం చేస్తారని అంటే వాళ్ళు అంటే వాళ్ళు ప్రాసెస్ ఆటోమేషన్ చేస్తారు, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ప్రాసెస్ ఆటోమేషన్ మీరు మీ ఓన్ పర్సనల్ మెషిన్లో చేయడం వేరు, ఎందుకంటే మీ టూల్స్ మీ కంట్రోల్లో ఉంటాయి కాబట్టి మీరు చేస్తారు. క్లౌడ్లోకి వచ్చిన తర్వాత అట్లా ఉండదు. క్లౌడ్లో ఏంటంటే నెలకి ఒక 2-3 టూల్స్ రిలీజ్ చేస్తూనే ఉంటాడు, ప్రీవియస్లీ ఉన్న టూల్కి ఎన్హాన్స్మెంట్స్ చేస్తూనే ఉంటాడు. మీకు అవి లేకుండా మీరు వచ్చేసారు. మెయిన్గా క్లౌడ్లోకి వచ్చిన తర్వాత మీకు కావాల్సిన లైనక్స్ షెల్ స్క్రిప్టింగ్ అవసరం ఉంటుంది చాలా మటుకు డెవాప్స్ ఇంజనీర్స్కి. వీళ్ళకి లోపలికి వచ్చిన తర్వాత లైనక్స్ నాకు రాదంటారు, లైనక్స్ వచ్చినా కూడా నేను షెల్ స్క్రిప్టింగ్ చేయలేనంటారు. నౌ యు ఆర్ వెరీ ప్రాక్టికలీ ట్రయింగ్ టు సే దట్ ద మోస్ట్ ఫండమెంటల్ టెక్నాలజీ వాట్ యూ నీడ్ టు వర్క్ ఇన్ క్లౌడ్ యూ ఆర్ సెయింగ్ యూ డు నాట్ నో. అది క్లౌడ్లో వస్తేనే నేర్చుకోవాలి. మీ సిస్టమ్ మీద మీరు లైనక్స్ ఇన్స్టాల్ చేసుకొని దానిలో కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో ప్రాబ్లం ఏమైపోతుందంటే, నేను ఏ టెక్నాలజీ అయితే తీసుకున్నానో ఆ టెక్నాలజీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను, కానీ దాని అలైడ్ టెక్నాలజీస్ ఉంటాయి, అంటే దాని సపోర్టివ్ సర్వీసెస్ ఉంటాయి, వాటి మీద నేను కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఒకప్పుడు ఏమయ్యేదని అంటే ఏ టెక్నాలజీలో పనిచేయడానికి, ఏ సర్వీస్లో పనిచేయడానికి ఒక టీం ఉండేది. లాస్ట్ 10-15 years నుంచి ఇండస్ట్రీస్ ఏం చేస్తున్నాయి అంటే, నేను టీంని పెడతానా లేదా పక్కన పెట్టు, నిన్ను తీసుకున్న తర్వాత నువ్వే అన్నీ చేసుకోవాలని అంటే నువ్వు చేసుకోవాల్సింది. సో ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ యూ షుడ్ నో ఎవ్రీ టెక్నాలజీ బై 100%. మీరు ఒక ఫీల్డ్లో పనిచేస్తున్నప్పుడు ఒక 5 టెక్నాలజీస్ ఉంటాయనుకున్నప్పుడు మీరు అందులో ఒక పర్టికులర్ ఏరియా ఆఫ్ స్పెషలైజేషన్ మీద 60% స్ట్రాంగ్గా ఉండాలి. తక్కిన 4 టెక్నాలజీస్ మీద 10% చొప్పున మీరు తెలుసుకొని ఉన్నా కూడా సరిపోతుంది. వెంటనే ఏదైనా తెలుసుకోవాలన్నా ఇమిడియట్‌గా మనం కోపం అవ్వగలం. అబ్సల్యూట్లీ. సో మీరు X నుంచి Yకి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకున్నాడు, Y గురించి ఎంతో కొంత తెలుసు ఉంటే మీరు ట్రాన్స్ఫర్మేషన్ ఈజీ అవుతుంది. సో అందరూ ఏం చేస్తున్నారు అంటే యూనిస్కిల్డ్ మీద రావడానికి ప్రయత్నం చేస్తున్నారు,
కరెంట్లీ ఇండస్ట్రీ యూనిస్కిల్డ్ మీద మిమ్మల్ని యాక్సెప్ట్ చేయదు. ఇట్స్ నాట్ పాసిబుల్. దిస్ ఇస్ క్లియర్ అండ్ మనకు కనిపిస్తుంది కూడా అవునండి. గ్రాడ్యువల్గా మాత్రం. Absolutely. సార్ ఎగ్జాక్ట్లీ ఇందాక మీరు చెప్పినట్టు ఇప్పుడు లైనక్స్ చూసాం, నెట్వర్కింగ్ చూసాం, డెవాప్స్ చూసాం, ఆటోమేషన్ అండ్ ప్రోగ్రామింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటాయని అంటారు? వన్ సింపుల్ పాయింట్ ఐ వాంట్ టెల్ యూ అండి, యూ ఆర్ ఐదర్ ఎ నెట్వర్కింగ్ ఇంజనీర్, యూఆర్ ఎ సిస్టమ్స్ ఇంజనీర్, మీరు సర్వీస్ ఏదన్నా కానివ్వండి, ఇన్ ద అప్కమింగ్ వరల్డ్ మీకు అట్లీస్ట్ 30% ప్రోగ్రామింగ్ స్కిల్స్ లేకపోతే యూ కెనాట్ సస్టైన్. సో మీరు గమనించాల్సింది ఏంటంటే ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని డెఫినెట్గా గట్టిగా పట్టుకోవాలి. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అట్లీస్ట్ 30 to 40% కాన్ఫిడెన్స్ ఉండాలి మీకు. ఎస్పెషలీ క్లౌడ్లో వచ్చే వాళ్ళకి నేనేం చెప్తానంటే లైనక్స్ డెఫినెట్గా తెలుసుకోండి. యాజ్ ఎ ఆపరేటింగ్ సిస్టమ్ తెలిసి ఉండాలి మీకు, ప్లస్ యాజ్ ఎ నెట్వర్కింగ్ రిలేటెడ్ ఎన్విరాన్మెంట్, అంటే లైనక్స్లో నెట్వర్క్ రిలేటెడ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో తెలిసి ఉండాలి. మూడోది ఎస్పెషలీ షెల్ స్క్రిప్టింగ్. షెల్ స్క్రిప్టింగ్ తెలుసుకోకుండా షెల్ స్క్రిప్ట్స్ని రాయలేకపోతే ఇట్స్ బెటర్ యూ డోంట్ ట్రై టు టచ్ క్లౌడ్. ఐదర్ యూ ఆర్ ఎ డెవాప్స్ ఇంజనీర్, ఆర్ యూఆర్ ఎ బిగ్ డేటా స్పెషలిస్ట్, ఆర్ యూ ఆర్ ఏఎంఎల్ ఇంజనీర్, ఆర్ యూఆర్ ఎ డేటాబేస్ స్పెషలిస్ట్. అంటే మీరు ఎనీ ఏరియాకి వెళ్ళినా కూడా లైనక్స్లో మినిమం బేసిక్ షెల్ స్క్రిప్టింగ్ తెలిసి ఉండాలి. దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రెండోది ఏపీఐస్ ప్రోగ్రామింగ్ ప్రతి ఒక్కరికి రావాలని నేను చెప్పను, కానీ ఏపీఐ అంటే ఏంటో తెలుసుకొని రావాలి అట్లీస్ట్. దీనికి ఎస్పెషలీ ద బేస్ లాంగ్వేజ్ పైథాన్. సో అట్లీస్ట్ ఫండమెంటల్ నాలెడ్జ్ ఆఫ్ పైథాన్ డెఫినెట్గా ఉండాలి. అప్ టు ఫంక్షన్స్, అంటే నాకు ఏదన్నా ఒక పని ఇస్తే ఆ పనిని నేను అర్థం చేసుకొని దాన్ని ఒక ఫంక్షనల్ ప్రాసెస్లో డిజైన్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ తెలుసుకొని ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ని డెవలప్ చేసుకొని పైథాన్ ద్వారా వస్తే మంచిది. ఈ రెండు యాడ్ చేసిన తర్వాత మీరు ఇంకే టెక్నాలజీ అన్నా యాడ్ చేయండి. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇష్యూ. ఈ రెండు లేకుండా క్లౌడ్లోకి ఎంటర్ అవ్వద్దని మాత్రం నేను డెఫినెట్గా సజెస్ట్ చేస్తాను. సార్ ఇంకోటి క్లౌడ్ టెక్నాలజీ పైన కూడా చాలామందికి భయంగా ఉంటుంది, ఇది అంటే ఈజ్ ఇట్ సేఫ్ ఆర్ నాట్ అని. సో దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? వెండర్స్కి అంటే ఎండ్ యూజర్స్కి కొంత దాని మీద డెఫినెట్గా ఇప్పటికీ చాలా డౌట్ ఉందండి. సపోజ్ లైక్ ఇండియా, మన భారతదేశం తీసుకున్నాం అనుకోండి, గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నిటికీ కూడా ఒక సెంట్రలైజ్డ్ క్లౌడ్ మెయింటైన్ చేసి దాన్ని డెవలప్ చేస్తే చాలా మంచిదే, దేర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే సిటిజన్స్కి చాలా మటుకు దానివల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. నేను ఎక్కడి నుంచి అన్నా కూడా డేటా యాక్సెస్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ రిలేటెడ్ ప్రొసీజర్స్ తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను ఒక పబ్లిక్ క్లౌడ్లోకి వెళ్ళాను అనుకోండి, అంటే సే లైక్ ఐఎమ్ ట్రైంగ్ టు టేక్ అమెజాన్ యాజ్ ఎ వెండర్ ఆర్ ఏ మైక్రోసాఫ్ట్ అజూర్ యాజ్ ఎ వెండర్ అనుకున్నప్పుడు ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ని మనం ఒక సెంట్రల్ సర్వర్లో పడేసి అక్కడి నుంచి యాక్సెస్ చేసుకున్నప్పుడు దీని మీద మనకి ఎంత సెక్యూరిటీ ఉంటుంది, ప్రైవసీ ఉంటుంది అన్నది ఈ రోజుకి పెద్ద క్వశ్చనే, నో డౌట్. క్లౌడ్ వెండర్స్ కూడా దీని మీద చాలా మటుకు వాళ్ళు మీకు అష్యూరిటీ ఇస్తారు, ప్రైవసీ మీద కానీ సెక్యూరిటీ మీద కానీ వాళ్ళు అష్యూరిటీ ఇస్తారు. దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్. బట్ ఈవెన్ దెన్ బై ఎనీ ఛాన్స్ ఇఫ్ సపోజ్ మై డేటా ఈజ్ ఐదర్ హ్యాక్డ్ ఆర్ క్రాక్డ్, వాట్ ఈస్ ద ఆల్టర్నేట్ ఫర్ ఇట్ అన్నదానికి ఇంకా సొల్యూషన్స్ లేవు, అంటే సమాధానాలు లేవు. సొల్యూషన్స్ ఉన్నాయి కానీ సమాధానాలు లేవు. ఇలాంటి సీరియస్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈవెన్ అమెజాన్ వెండర్ ఏమంటాడన్స్ అంటే టు ద మ్యాక్సిమమ్ వీ విల్ ట్రై టు ప్రామిస్ విల్ గివ్ యూ ద ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అండ్ టు ద మ్యాక్సిమమ్ అన్నాడన్స్ అంటే వాట్ ఈస్ దట్? సో ఇక్కడ కొంత ప్రాబ్లం ఉంది. అందుకనే దీన్ని ఏం చేశారు, ప్రైవేట్ అండ్ పబ్లిక్ క్లౌడ్ అని సెపరేట్ చేశారు. సో నువ్వు ఏదైతే డెఫినెట్గా అందరికీ యాక్సెసిబిలిటీ ఉన్నదో అది పబ్లిక్లో పెట్టేసుకో. విచ్ యూ థింక్ దట్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు బి యాక్సెసిబుల్, లెట్ us ట్రై టు కీప్ ఇట్ ఇన్ ప్రైవేట్ అని అన్నారు. దీనికి కొంత సొల్యూషన్ వచ్చింది ఇక్కడ. బట్ ఈవెన్ దెన్ చాలా మటుకు కంపెనీస్ ఇప్పటికీ కూడా దే ఆర్ రియలీ డౌట్ఫుల్ వెదర్ సెక్యూరిటీ క్యాన్ బీ యాజ్ ప్రామిస్డ్ యాజ్ ఇట్ ఈస్. అందుకనే బ్యాంకింగ్ సెక్టర్కి వచ్చేటప్పటికి చాలా మటుకు బ్యాంకింగ్ సెక్టర్ ఇప్పుడు క్లౌడ్ ఉంది లేదని కాదు, కదా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రైవేట్ క్లౌడ్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. వాళ్ళు దే ఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు ద పబ్లిక్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్. అంటే వేరే వెండర్ మీద డిపెండ్ అవ్వకుండా వీళ్ళు ఒక క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాళ్ళ బ్యాంకింగ్ సిస్టంలోనే డెవలప్ చేసుకొని దాన్ని ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు. ఇన్ సచ్ కేసెస్ లైక్ సెక్యూరిటీ అండ్ కంప్లైన్సెస్ విషయానికి వచ్చినప్పుడు క్లౌడ్ ప్రొఫెషనల్స్ పాత్ర కూడా ఎలా ఉంటుందంటారు? ఎస్పెషలీ ఒకటండి, యాజ్ ఎ క్లౌడ్ ప్రొఫెషనల్ నా రెస్పాన్సిబిలిటీ ఎప్పుడూ కూడా సెక్యూరిటీ అండ్ సేఫ్టీని చెక్ చేసుకోవాలి. బట్ రిమెంబర్ వన్ థింగ్, నేను సపోజ్ అమెజాన్లో వర్క్ చేస్తున్నాను అనుకోండి, అమెజాన్ వాడు ఏ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేసి దాని రిలేటెడ్గా నేను సెక్యూరిటీ అండ్ ప్రైవసీని కాంప్లైన్సెస్ నేను ఇవ్వగలను, కానీ దాన్ని మించి నేను ఇవ్వడానికి కుదరదు. ఎందుకంటే ఐ కెనాట్ కస్టమైజ్ ఎనీథింగ్ వాట్ దే ప్రొవైడ్ అన్లెస్ అండ్ అంటిల్ దే డు నాట్ గివ్ యాక్సెసిబిలిటీ ఫర్ దట్ పర్టికులర్ కస్టమైజేషన్. సపోజ్ లైక్ ఎక్కడైనా సెక్యూరిటీ ఆస్పెక్ట్ వచ్చింది అనుకోండి, ప్రాబ్లం వచ్చింది, దాని మీద ఒక ఆడిట్ వేస్తారు. ఆడిట్లో బికాస్ ఆఫ్ ది ప్రొఫెషనల్స్ మిస్కన్ఫిగరేషన్ స్టాండర్డ్స్ ఈ సెక్యూరిటీ బ్రీచ్ అయిందని అన్నారనుకోండి, దెన్ డెఫినెట్గా ఆ ఐటీ కంపెనీ ఆ ఐటీ ప్రొఫెషనల్స్ మీద చర్య తీసుకుంటారు.
ఇది వీళ్ళ ప్రాబ్లం కాదు, ఇది కేవలం వెండర్ యొక్క ప్రాబ్లమ్ అని అనుకున్నాం, మనం వెండర్నే సూ చేయాలి. సో ఇట్ ఈస్ ఆల్ ఎ విన్-విన్ గేమ్. యూ షుడ్ ఆల్వేస్ కన్సిడర్. యూ కెనాట్ జస్ట్ బ్లేమ్ డైరెక్ట్లీ ఆన్ సంబడి బికాస్ చేయలేరండి. అంటే అందులో హౌఎవర్ మనం అనుకున్నట్టు టెక్నాలజీ ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి సో అది మ్యాక్సిమం ఎట్ ద కోర్ ఆ టెక్నాలజీ ఆ స్కిల్ ఉన్న వాళ్ళు కొంత ఏదైనా ఏం జరిగిందని మేనేజ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. బట్ ఎట్ ద ఎండ్ మీరు అన్నట్టు ఆ 0.1%లో మనం అబ్సల్యూట్లీ అని చెప్పలేము, ఎదర్ బై వెండర్ ఆర్ బై ఈవెన్ బై ద ప్రొఫెషనల్స్. సార్ మరి ఐటీ ప్రొఫెషనల్స్ ఒకవేళ క్లౌడ్ కంప్యూటింగ్ ఏదైనా చూస్ చేసుకుంటే దీంట్లో కెరీర్ని కూడా బెటర్ వేలో ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలంటే ఏం చేయొచ్చు అంట? ఏ క్లౌడ్ వెండర్లోకి వెళ్ళినా కూడా కంటిన్యూస్గా మీకు టూల్స్ అండ్ సర్వీసెస్ రిలీజ్ చేస్తూ ఉంటాడు. సపోజ్ లైక్ నేను ఒక డేటా ఇంజనీర్గా ఉన్నాను అనుకోండి, నాకు డేటా ఇంజనీర్ రిలేటెడ్ కొన్ని సర్వీసెస్ ద్వారా నేను నా కెరియర్ని స్టార్ట్ చేసినా కూడా ఆ స్పెసిఫిక్ క్లౌడ్ వెండరు ఏ కొత్త టూల్స్ని రిలీజ్ చేస్తున్నాడు, ఏ కొత్త ప్రోడక్ట్స్ని రిలీజ్ చేస్తున్నాడు, ఆ సర్వీసెస్ ఇంతకు ముందున్న వాటికంటే కూడా ఎంత బాగా సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాయి, వాటి యొక్క ఫీచర్స్ ఏంటి, ఆ ఫీచర్స్ వల్ల నాకున్న క్లయింట్స్కి అడ్వాంటేజ్ అనేది నేను అర్థం చేసుకొని దానికి అప్డేట్ అవుతూ నా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నేను చెప్పగలిగేటట్టు ఉండాలి. సో మీరు ఏదైతే ఇప్పుడు ఒక కెరియర్ చూస్ చేసుకుంటే దానిలో మీరు ఎలా ఉండాలంటే మీ కెరియర్ స్కేలబిలిటీ ఉండాలండి. స్కేలబిలిటీ లేకుండా మీరు డైవర్సిఫైడ్ కెరియర్లోకి వెళ్ళారనుకున్న ప్రాబ్లం. చాలామంది చేసే తప్పు ఏంటంటే ఒక డేటాబేస్ ప్రొఫెషనల్గా కెరియర్ స్టార్ట్ చేస్తాడు. డేటాబేస్ ప్రొఫెషనల్గా స్టార్ట్ చేసి సడన్గా ఒక 5 years తర్వాత ఏమంటాడంటే ఐ వాంట్ టు బికమ్ ఏఎంఎల్ ఇంజనీర్ అంటాడు. బికమింగ్ ఏఎంఎల్ ఇంజనీర్ ఈజ్ నాట్ బ్యాడ్, బట్ టేకింగ్ ఎ లీవ్ ఫ్రమ్ యూర్ డేటాబేస్ సైడ్ టు ఏఎంఎల్ ఈజ్ రాంగ్. సో టు గో టు ఏఎంఎల్ ఫ్రమ్ ద డేటాబేస్ సైడ్ దాన్ని ఎలా మీరు ట్రావెల్ చేసుకుంటూ వెళ్తే మీరు ఏఎంఎల్లోకి వెళ్ళగలుగుతారో చూసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ కంపెనీకి కానీ ఒక 4-5 years తర్వాత రెజ్యూమ్ తయారు చేసినప్పుడు సడన్లీ దే విల్ షో దట్ ఐఎమ్ అన్ ఏఎంఎల్ ఎక్స్పర్ట్. ఇండస్ట్రీకి ఏమవుతుందంటే బీయింగ్ ఏ డేటాబేస్ స్పెషలిస్ట్, హౌ సడన్లీ యూ కెన్ బికమ్ అన్ ఏఎంఎల్ ఎక్స్పర్ట్ ఇన్ జస్ట్ 5 years, వెర్ ఇస్ టోటల్ కెరియర్ వాస్ పుట్ ఇన్ టు ద సర్వీస్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ డేటాబేస్. సో ఈ స్కేలబిలిటీ చైన్ కనబడలేదు అనుకోండి, అంటే ఈ లింక్ కరెక్ట్గా లేకపోతే అక్కడ మీ రెజ్యూమ్ ఫెయిల్ అవుతుంది. సో ఇప్పుడు నా జనరల్గా చాలామంది అడుగుతారు, సార్ నేను యాజ్ ఎ ఫ్రెషర్ నేను క్లౌడ్లోకి వస్తున్నాను, క్లౌడ్లోని డెవాప్స్గా ఉన్నాను, నేను నా బేసిక్ టార్గెట్ ఈజ్ బికమింగ్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఎక్స్పర్ట్, వాట్ ఈజ్ మై రిక్వైర్మెంట్ అని అన్నారనుకోండి, ఇన్ హౌ మెనీ ఇయర్స్ యూ కెన్ గో టు దట్ లెవెల్. సో నేను ఒక 1 yearలో వెళ్తానంటే కుదరదు, ఒక 5 to 7 years ఆఫ్ స్పాన్ అది. ఈ 5 to 7 years ఆఫ్ స్పాన్లో ఎవ్రీ ఇయర్ మీరు ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలో దాన్ని ప్లాన్ చేసుకోవాలి, దాని తగ్గట్టుగా టెక్నాలజీస్ నేర్చుకోవాలి, ఆ టెక్నాలజీస్ రిలేటెడ్గా మీరు ఎక్స్పర్టైజ్ని డెవలప్ చేసుకోవాలి. ఆ ఎక్స్పర్టైజ్ కూడా ఎలా అంటే ఆ సింగిల్ ఇండివిజువల్ టెక్నాలజీ మాత్రమే కాకుండా ఇంతకుముందు నేను నేర్చుకున్నది నేను పనిచేసిన దాంతో ఇది ఎక్స్టెండెడ్గా ఉంటుందని చెప్పగలగాలి. ఎగ్జాక్ట్లీ. ఈ చైన్ ఆఫ్ ప్రాసెస్ని మీరు ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేయరో మీ రెజ్యూమ్ ఆబ్సలీట్ అయిపోతుంది. అండ్ ఈరోజు మన టాపిక్లో మీరు చాలా విషయాలు చెప్పారు సార్, అంటే పబ్లిక్ ప్రైవేట్ క్లౌడ్ మోడలింగ్స్ గురించి కావచ్చు, అండ్ లైనక్స్లో మళ్ళీ షెల్ఫ్ స్క్రిప్టింగ్ కావచ్చు, అండ్ పైథాన్లో ఏపీఐ నేర్చుకోవడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే చెప్పారు. సో కొత్త ఎపిసోడ్స్తో మళ్ళీ డిస్కస్ చేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఐటీ ట్రెండ్స్ కార్యక్రమం. మరో కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.